హాయ్ అండి. ఈ డిజైన్ చూస్తున్నారు కదా! ఇప్పుడు బాగా ట్రెండింగ్ డిజైన్ అనమాట. ఇన్‌స్టాగ్రామ్‌లో అలాగే యూట్యూబ్‌లో ఫుల్ ట్రెండింగ్ డిజైన్ ఇది. ఈ డిజైన్ చూసారు కదా! ఇది ఫుల్‌గా వచ్చింది. అంటే 10 ఇంచెస్ హ్యాండ్ మొత్తం ఆల్ ఓవర్ వచ్చిందనమాట. ఇలా రావడం వల్ల మనకి హ్యాండ్ అనేది ఫుల్ డిజైన్ వచ్చినట్లు ఉంటుంది. అలాగే బ్రైడల్స్ కూడా ఎక్కువగా ఈ డిజైన్ అయితే యూజ్ అవుతుందనమాట. ఇది నేను జేసీలో తీసుకున్నాను. చాలా బాగా వస్తుంది. అలాగే మన మిషన్‌లో ఈ ఫినిషింగ్ కూడా చూసారు కదా! చాలా అంటే చాలా నీట్‌గా రావడం వలన ఈ డిజైన్‌కి మరి కొంచెం మంచి లుక్ అయితే వస్తుందనమాట. ఇది ఇప్పుడు నా దగ్గర కూడా నేను చాలా వరకు వేస్తున్న డిజైన్ అనమాట. మంచి అంటే రిపీటెడ్‌గా ఈ డిజైన్ చాలా సార్లు ఇప్పటికి వేశాను నేను. ఎన్ని సార్లు వేసినా సరే ప్రతి కలర్ కాంబినేషను చాలా అంటే చాలా లుక్ అయితే వస్తుంది. అలాగే చూసారు కదా! దీనికి ఒక చిన్న బార్డర్ అయితే ఇచ్చాడు. ఆ బార్డర్‌తో పాటు వాళ్ళు వేయమని కస్టమర్ అడిగారనమాట. అందుకని చెప్పి నేను కొంచెం క్లాత్ అనేది యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసిన తర్వాత మనం మిషన్‌కి ఫిక్సింగ్ అనేది చేసుకున్నాం అనమాట. మిషన్‌కి ఫిక్స్ చేసుకోవడానికి ఇలా ఎక్స్‌ట్రా క్లాత్ అనేది యాడ్ చేసుకొని మనం ఫిక్స్ చేసుకోవాలి. అప్పుడైతే మనకి అంచు చివరి నుంచి కూడా డిజైన్ అనేది మనం సెట్ చేసుకోవడానికి అవుద్దనమాట. సో చూడండి, శారీ అయితే పర్పుల్ కలర్ వచ్చి గోల్డ్ కలర్ ఫ్లవర్ అండ్ క్రీపర్స్ ఇంకా చిన్న ఫ్లవర్స్తో ఇలా డిజైన్ అయితే ఫుల్గా వచ్చింది. ఆల్ ఓవర్ టైపే వచ్చింది. అలాగే ఎల్లో కాంబినేషన్తో వచ్చిందనమాట. ఒక చిన్న బార్డర్తో వాళ్ళు బార్డర్ కూడా ఉంచి బ్లౌజ్ డిజైన్ అయితే వేయమన్నారు. అలాగే కస్టమర్ ఏంటంటే శారీ ఇచ్చేశారు. ఇచ్చి దీనికి తగ్గట్టుగా డిజైన్ మీరే సెలెక్ట్ చేసి వేసేయమన్నారు. అందుకని నేను దీనికి మ్యాచ్ అవుతుందని చెప్పి ఈ డిజైన్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. వారికి 10 ఇంచెస్ హ్యాండ్ అనేది వేయమన్నారు కాబట్టి 10 ఇంచెస్ వచ్చేటట్టు ఈ హ్యాండ్ అయితే వేశాను. అలాగే ఫ్లవర్స్ అండ్ చిన్న ఫ్లవర్స్ వచ్చాయి కదా! ఈ చిన్న చిన్న ఫ్లవర్స్ అలాగే క్రీపర్స్‌లా వచ్చినట్లు ఈ డిజైన్ బాగుంది కదా! మ్యాచ్ అవుతుందని చెప్పి నేను ఈ డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇది నేను జేసీలో తీసుకున్నాను. అలాగే ఫినిషింగ్ అయితే చాలా బాగుంది. ఇంకా నెక్ డిజైను ఫ్రంట్, బ్యాక్ అండ్ నెక్ డిజైన్స్ కూడా మీకు చూపిస్తాను. ఇదైతే మనకి చాలా రిపీటెడ్‌గా అయితే వస్తున్నాయండి. నేను ఇప్పటికి ఒక 4, 5 డిజైన్స్ వరకు వేశాను. అంటే సేమ్ డిజైను 4, 5 శారీస్‌కి వేయడం అయితే అయిందనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే చాలామంది ఎంత చిన్న అంచు వచ్చినప్పుడు అంచుపై మీరు ఎలా వేస్తున్నారు అని అడుగుతున్నారు. కస్టమర్ చూసి అడిగినప్పుడు ఏంటంటే మనం ఇవన్నీ వాళ్ళకి చూపించం కాబట్టి వాళ్ళకి అర్థం కాదు. ఇవంటే మనకి ఎక్స్ట్రా క్లాత్ అనేది యాడ్ చేసుకుంటే ఇలాగ ఫిక్స్ చేసుకోవడానికి మిషన్‌కి మనకి కొంచెం వీలుగా ఉంటుందన్నమాట. అప్పుడు మనం ఎంత చిన్న అంచు వచ్చినా కానీ అంచుతో పాటు డిజైన్ అనేది వేసుకోవచ్చు. సో నేనైతే ఇలా డిజైన్ చేశాను. ఇది ఎలా వచ్చిందనేది ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. సో చూసారు కదా, డిజైన్ మొత్తం అయిపోయిన తర్వాత దీనికి మనం స్టోన్ వర్క్ అనేది యాడ్ చేసుకోవాలి. నేను ఇలా స్టోన్స్ అనేవి అన్నీ తీసుకొచ్చి పెట్టుకుంటానండి. ఎప్పుడు ఏ కలర్ యూజ్ అవుద్దనేది తెలియదు కదా. మ్యాక్సిమము డిజైన్ వేసిన తర్వాత చాలామంది ఇలా స్టోన్ వర్క్ అయితే ఇష్టపడతారండి. ఎవరో వద్దు అన్న వాళ్ళకి వేయకుండా అలా బ్లౌజ్ ఇచ్చేస్తాము స్టిచ్ చేసి. లేదు అంటే గనుక ఇలా కంపల్సరీ కలర్ కాంబినేషన్తో వేయడానికైతే కస్టమర్స్ బాగా ఇష్టపడతారు. మేమున్న ఏరియాలో చాలా వరకు నేను చూసినంత వరకు ఒకే కలర్ యూజ్ చేస్తారండి స్టోన్స్ అనేవి. కానీ మా కస్టమర్స్ ఏంటంటే నేను శారీ వాళ్ళు తీసుకొచ్చినప్పుడే బ్లౌజ్ డిజైన్‌తో పాటు వాళ్ళకి స్టోన్స్ కూడా సెలెక్ట్ చేసుకోమని చూపిస్తాను. కొంతమంది సెలెక్ట్ చేసుకుంటారు. కొంతమంది మీ ఇష్టమండి, మీకు ఎలా నచ్చితే అలా వేయండి అంటారు. అలాంటప్పుడు ఈ డిజైన్ కూడా మన ఓన్‌గా సెలెక్ట్ చేసి వేసిందే కాబట్టి ఇలా కలర్ కాంబినేషన్‌తో యెల్లో అండ్ పర్పుల్ కలర్ స్టోన్స్ ఎలివేట్ అయ్యేటట్లు ఇలా చూసి వేస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి నేను ఈ గమ్ అయితే యూజ్ చేస్తానండి. B7000 అనేది ఎందుకు యూజ్ చేస్తాను అంటే ఇది కొంచెం గట్టిగా కాస్తుంది కదా! మనకి బ్లౌజ్ డిజైన్స్ అనేవి ఎప్పుడైనా సరే ఎప్పటికీ బ్లౌజ్ ఎన్ని రోజులుందో, వర్క్ ఎన్ని రోజులుందో, స్టోన్ వర్క్ కూడా అన్ని రోజులు ఉండాలి అంటే గనక ఈ B7000 అనేది యూజ్ చేస్తే గనక స్టోన్ వర్క్ అనేది అసలు పాడవకుండా ఉంటుందన్నమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మంచి మంచి డిజైన్స్, మంచి మంచి వీడియోస్ మీకు మన ఛానల్లో చాలా ఉన్నాయి. ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. అలాగే నన్ను సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, ఇదైతే హ్యాండ్ వచ్చింది 10 ఇంచెస్ ఫుల్ వచ్చిందనమాట. ఇకపోతే ఇది
బ్యాక్ నెక్ వస్తుంది. మనకి బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా క్రేపర్స్తో కట్ వర్క్ ఇచ్చాడండి. చాలా అంటే చాలా నీట్గా ఇచ్చాడు ఫినిషింగ్. కట్ వర్క్తో పాటు మనకి ఫ్లవర్స్ అలాగే లీవ్స్ క్రేపర్స్తో పాటు ఇచ్చాడనమాట. మనం ఇంకా ఎక్స్ట్రాగా బ్యాక్ సైడ్ చిన్న బూటీస్ అనేవి యాడ్ చేసుకున్నాం కాబట్టి బ్యాక్ లుక్ అనేది చాలా బాగుంది. సో వేరే బ్లౌజెస్ అని చెప్పాను కదా, అవి కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి.